అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మురుదేశ్వర్‌కొచ్చామండి. ఇది మురుదేశ్వరు కర్ణాటకలో ఉంది. ఇది మురుదేశ్వర్ టెంపుల్‌కొచ్చామండి. ఈ టెంపుల్‌కి రావడానికి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. మనం మ్యాంగ్లూర్‌లో దిగేసి మ్యాంగ్లూర్ నుంచి మురుదేశ్వర్ రావచ్చు. లేదా మనం డైరెక్ట్‌గా గోకర్ణకొచ్చి గోకర్ణ నుంచి మురుదేశ్వర్ రావచ్చు. అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ శివుని స్టాచ్యూ ఉన్న టెంపుల్ అండి ఇది. ఇది స్టాచ్యూ వచ్చి చాలా పెద్దది. శివుని స్టాచ్యూ ఇక్కడ చాలా పెద్దది ఉంటదనమాట విగ్రహం. అట్ ది సేమ్ టైమ్ లోపల శివుని గుడి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. అండ్ ఇదండి ఇది చూడండి. ఆహ్, సో, మనం ఇలా లోపలికొచ్చామన్నట్లయితే లోపల నుంచి మనకి శివుని వారిని పైకెళ్ళి చూడడానికి అంటే శివుని వారి ఫోటోలు ఇక్కడికి పైకొచ్చి చూడడానికి లిఫ్ట్ ఉంటుందండి. సో, ఆ లిఫ్ట్‌కి ₹20 చార్జ్ చేస్తారు. సో, ₹20 తీసుకున్నట్లయితే ఆ గోపురం పైన 18 ఫ్లోర్స్ పైకి తీసుకెళ్ళి మనకి శివుడిని ఇలా చూడొచ్చండి. మనం పైనుంచి చూడొచ్చు. సో, పైనుంచి చూసినట్లయితే మనకు అక్కడ శివుని టెంపుల్ కిందున్న నంది అన్నీ చూడొచ్చనమాట. వెనకాలన్న బీచ్, వెనకాలన్న సీ చూడండి ఎంత బాగుంది చూడండి. అండ్ శివుల వారు చూడండి ఎంత బాగున్నారు చూడండి శివుల వారు. అండ్ దాంతో పాటు మన చుట్టుపక్కలనే చూడొచ్చు. ఇక్కడ చూడండి అక్కడ మనకు కనిపిస్తున్న బ్లూ చూడండి. అది మేము తీసుకున్న హోటల్ మాకు అంటే బ్లూ పెరాజ్. అది అక్కడ నీకు బోట్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ బోట్‌కి ఎగ్జాక్ట్‌గా బోట్ అనమాట. ఇది బీచు. మీరు చూడండి మా హోటల్ నుంచి బీచ్ ఎంత దగ్గరగా ఉందో చూడండి. నేను హోటల్ రూమ్ టూర్ కూడా చేశాను. అది కూడా చూడండి. ఈ సిటీ మొత్తం చాలా చిన్నదండి. బట్ ఎంటైర్ సిటీలో మొత్తం కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఎటు సైడ్ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. బట్ వన్ థింగ్ ఏందంటే మీరు ఇన్ కేస్ బైక్ రెంట్‌కి తీసుకున్నట్లయితే బైక్ పెట్రోల్‌కి మాత్రం మెయిన్ రోడ్‌కెళ్ళాల్సిందే. అంటే హైవే మీదకెళ్ళాల్సిందే. సిటీలో అయితే లేదు. టెంపుల్ ఇలా ఉంటుందండి. సో, కిందకొచ్చాము. గోపురం చూసుకొని గోపురం నుంచి కిందకొచ్చాము. సో, కిందకొచ్చిన తర్వాత టెంపుల్ ఇలా ఉంటుంది. లోపల ఇలా ఉందనమాట టెంపులు. సో, మనకి ఎంటర్ అవ్వంగానే ఇలా కనిపిస్తది. లోపలికొచ్చి కిందకి ఎంటర్ అవ్వగానే కింద నుంచి చూస్తే ఇలా కనిపిస్తది. శివుల వారు ఇలా కనిపిస్తారు. మనం ఇలా శివుని వారిని దర్శనం చేసుకొని ఇలా మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్‌లో మనం పైకెళ్ళొచ్చండి. ఇలా మనం పైకెళ్ళొచ్చు. సో, ఇలా పైకొచ్చి మనం లోపలికెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపలికైతే ఫోన్స్ అలౌడ్ లేదు. బట్ లోపలికి మనం షర్ట్ ఏసుకొని ఎళ్ళొచ్చు. కర్ణాటకలో చాలా వరకు ఏందంటే అండి మనం ఏ టెంపుల్‌కెళ్ళినా గాని షర్టు తీసేసి వెళ్ళాలంటారండి. బట్ ఈ ఈ టెంపుల్‌లో ఏందంటే మనం షర్ట్ వేసుకొని వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ లేదు. మురుదేశ్వర్‌లో ఏందంటే షర్ట్ వేసుకొని ఎళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ మేము ధర్మస్థల వెళ్ళాము. ధర్మస్థలలో షర్ట్ తీసేసి లోపలికెళ్ళాల్సొచ్చింది. కుక్కిలో వెళ్ళాము. కుక్కిలో షర్ట్ తీసేసి లోపలికెళ్ళాల్సొచ్చింది. అంటే ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క విధంగా ఉంటదండి. సో, ఇది చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత ఇదొచ్చి మెయిన్ ఇది వచ్చి ధ్వజస్తంభం అండి. సో, ధ్వజస్తంభం దగ్గర ఉంది చూడండి. ధ్వజస్తంభం ఎదురుగానే మనం నించొని మనం బీచ్ కూడా చూడొచ్చనమాట. ఎందుకంటే పక్కనే ఉంటది బీచ్. టెంపుల్‌కి ఆనుకునే ఉంటుందండి బీచ్. ఒక విధంగా చెప్పాలంటే బీచ్ లోపల టెంపుల్ ఉంటదనమాట. సముద్రం లోపల. ఇలా లోపలికి రాంగానే మనకిలా లోపలికొచ్చిన తర్వాత వెంటనే మనం లోపలికొచ్చి ఇలా రైట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి రైట్ తీసుకున్నట్లయితే మెయిన్ గర్భగుడిలోకెళ్తామండి. గర్భగుడిలోకి ఫోన్స్ అలౌడ్ లేదు. అందుకే నేను వీడియో తీయలేకపోయాను. మేము దర్శనం చేసుకొని బయటకొచ్చే లోపల నైట్ అయిందండి. సమ్‌వేర్ అరౌండ్ 7:30 అయిందనమాట ఇప్పుడు టైము. సో, బయటకొచ్చిన తర్వాత మనకిక్కడ ఆంజనేయుల స్వామున్నారు. ఆంజనేయులు చూడండి. నుంచి ఇలా మన లోపల ఇలా చూసుకుంటూ ఇలా వచ్చామంటే మన గర్భగుడి గోపురం చూడొచ్చండి. ఇది మనకి గర్భగుడి గోపురం అనమాట. గోపురం అయితే చూడండి చాలా బావుంది. గర్భగుడి గోపురం ఇది. దీని కింద శివుల వారు ఉన్నారనమాట. సో, ఇలా మనం చూసుకొని ముందుకొచ్చినట్లయితే మ టెంపుల్ ముందు నుంచి మనము ఆహ్, శివుని చూడొచ్చండి. ఇక్కడ చూడండి అమ్మవారున్నారు చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ఇలా బయటకి రావచ్చనమాట. అమ్మవారిని దర్శనం చేసుకొని జై భవాని. సో, ఇలా దర్శనం చేసుకొని బయటకొచ్చామంటే మనకిక్కడ శివుల వారు ఇలా కనిపిస్తారు. మళ్ళీ మనకి స్టాచ్యూ. మనం ఏ కార్నర్‌కెళ్ళినా అండి మనకు ఆ శివుని స్టాచ్యూ అయితే మాత్రం ఏ కార్నర్‌లో వెళ్ళినా ఆ స్టాచ్యూ మనకు కనిపిస్తుంది. సో, మళ్ళీ చెప్తున్నానండి గర్భగుడిలో ఫోటోస్ తీయడం అలౌడ్ లేదండి. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. ఓన్లీ గుడి బయట వరకు మాత్రమే ఫోన్స్ అలౌడ్ ఉంది. సో, ఇలా మనం మేము దర్శనం చేసుకొని బయటకొచ్చామండి. సో, బయటకొచ్చి ముందుకొచ్చిన తర్వాత రైట్ తీసుకొని మేము బయటికెళ్ళిపోవచ్చండి. సో, ఇలా మనం ముందుకొచ్చాము. ముందుకొచ్చిన తర్వాత బయటికెళ్తున్నామండి. సో, బయటకొచ్చేటప్పటికి మేము ఇప్పుడైతే టైము సమ్‌వేర్ అరౌండ్ 8 అవుతుందండి. ఈ టెంపుల్ మనకి 8:30 వరకే ఓపెన్ ఉంటుందండి. అండ్ లిఫ్ట్ అయితే మాత్రం 7:00 వరకు ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 7:00 ఓపెన్ చేస్తారు. 7:00 నుంచి మళ్ళీ 7:00 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది లిఫ్ట్. లిఫ్ట్ ఏందంటే మెయిన్ లిఫ్ట్‌లో వెళ్ళడం వల్ల ఏందంటే మనం మురుదేశ్వర్ ఆ టెంపుల్ మొత్తం పైనుంచి చూడొచ్చనమాట. అంటే 18 ఫ్లోర్స్ పైనుంచి చూడొచ్చు. మన టెంపుల్ మొత్తం పైనుంచి చూడొచ్చు. బావుంటది. వ్యూ అయితే బావుంటుంది. దయచేసి సన్‌సెట్ గాని, సన్‌రైజ్‌కి గాని వెళ్ళండి. ఆ 2 టైమ్స్‌లో అయితే ఇంకా బావుంటుంది. బీచ్ ప్లస్ శివుని వాళ్ళ టెంపుల్ చాలా బావుంటుంది.
సో, ఎలా ఉందండి బయటకొచ్చిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చకపోతే దయచేసి తెలియచేయండి. సో దట్ నేను కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటది. థాంక్ యూ అండి.